హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఊతప్ప ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఊతప్ప చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ అనేది పెట్టాలంటే చాలా టైం పడుతుంది. చట్నీ చేసి ఇడ్లీ ఉడికి మనం తినేటప్పుడు కల్లా చాలా టైం పడుతుంది. ఇలాగా ఊతప్ప రెడీ చేసుకొని తింటే పావు గంటలో మనము ఊతప్ప రెడీ చేసుకోవచ్చు, తినేయచ్చు కూడా. ఎలాగో ప్రిపేర్ విధానము, దీనికి తయారు చేసే పదార్థాలు ఏంటో చెప్తాను. ఇలాగా తయారు చేసుకోవచ్చు ఊతప్ప. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ముక్క వేసుకుంటే వేసుకోవచ్చండి, ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. లేకపోతే ఇలాగ ప్లెయిన్గా వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకొని సరిపడినంత. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానము. ఇడ్లీ పిండికి మనం ఏం చేస్తూ ఉంటాము, ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటాము. దీనికి ఏంటంటే 2.5 గ్లాసులు అనేది ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఊతప్ప వేసుకోవాలనుకుంటే. ఇలాగా గుండ్రంగా వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగుందో ఊతప్ప. ఇలా రెడీ చేసేసుకొని తినేయచ్చు, చట్నీ వేసేసుకొని. చాలా బాగుంటుంది ఊతప్ప. బాగుంది కదా. ఇలా సింపుల్గా టిఫిన్ అనేది రెడీ చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇలా వేసుకొని ఓకేనా. బాగుంది కదా ఊతప్ప. చూసారా ఎంత బాగుందో. ఇలాగ ఊతప్ప అనేది రెడీ చేసుకొని తినొచ్చు. పిల్లలకు పెట్టాలనుకుంటే కొంచెం నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారనమాట. ఊతప్ప రెడీ. టేస్ట్ చేద్దాం మరి. సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అనేది షేర్ చేయొచ్చు. సింపుల్ టిఫిన్ అనమాట.